నడిపించాలి. పూర్వజన్మలో గురించి అయితే ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ కలిగిన లెక్కలేని శుద్ధులు సోదరు అనుకున్నట్టు నేను కోరుకున్నాను. మోసగా చెప్పిన వాక్యం బట్టి నీకు లెక్కలేని శుద్ధులు సోదరు కానీ ఆ వాక్యం మన ఇంటిలో ఉండదని ప్రభుత్వం కార్యం చేస్తాను. నెక్స్ట్ చెప్పబోతున్న వినయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని కేవలం నేను నీ మాటలు బోర్గా పెట్టిన వాడుతాను. ఆ వాక్యాన్ని గ్రహించిన నడవడికలో నేను మౌనికుల్లో ఉండేలాగా ఆ వాక్యానుసారం నడిచే కృప కాపుల రక్షణ మాకు దయచేస్తాను. వేసి పరిశుద్ధం అడుగుతున్నాం తండ్రి. చేతులను వారందరూ చేతులైతే హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, మరి రాష్ట్ర సతీష్ కుమార్ గారికి, మరి కూడా వచ్చిన దేవజనులకు, మరి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి సమయంలో వాక్యం నిమిత్తం ఒక్క నిమిషం మనం ప్రార్థిస్తాం. ఇప్పటి వరకు సహోదరుడు ఎంతో చక్కగా మరి వివరించగా వాక్యం యొక్క అర్థమును అందరం గ్రహించుకున్నాను. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. సర్వశరీరమాయస్య మీకే లెక్కన స్తుతి స్తోత్రమయ్యా. గతించిన వారి మధ్య తండ్రి సజీవ రెక్కల కింద కాచి దాచి కాపాడి కోడి తన పిల్లలను కాపాడినట్లు కాచి దాచి నడిపించే విధానానికి స్తోత్రమయ్యా. వాక్యంలో గెలుచుడుగా తండ్రి మీ ఆత్మను మాకు దయచేయండి. ఏడంత ఆత్మ ఇక్కడ కుమరించి తండ్రి మీ బిడ్డల పక్షంలో అర్థమయ్యే విధంగా మీరే వాక్యం విరిచి వడ్డించండి. బోరగా నన్ను వాడుకోండి. మీరే సంస్థగతమైన ప్రభావం చెల్లించుకోమని నా జరిగిన ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 39వ అధ్యాయము 5వ వచనం నుంచి 5వ వచనం నుంచి నా దినముల పరిమాణము నీవు పెద్దనంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము ఎటువంటిదంట ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనం ఇట్టి స్థితిలో ఉన్నాము. మనం ఉన్న స్థితిగతులు ఏంటి? దేవాదేవుడు అన్నాడు మొదటిగా ఈ దినములు నా దినములు మన దినములు. ఏ దినములు అంటే చెడ్డ దినములు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ చెడ్డ దినాలను దేవుడు ఏం చేశాడంట? బెత్తెడు అంటే మన ఆయుష్ ఎంత? బెత్తెడు అనగా మన ఆయుష్ ఎంత? మహా అంటే ఇంకొక గంట, మహా అంటే ఇంకొక నిమిషం. దేవుని కృప అయితే ఇంకొక 60 సంవత్సరాలు. దేవుని యొక్క మహాకృప అయితే ఇంకొక 100 సంవత్సరాలు. అటువంటి మహాకృపను బట్టి ఏమంటారు తెలుసా? చదువు వాక్యము, నీ సన్నిధిని ఎక్కడంట? ఆయన సన్నిధిలో. మనమందరము జీవిస్తున్నాం లోకంలో. జీవిస్తున్నప్పుడు మనం అనుకోవాలి ఏమని? మనం జీవిస్తున్నటువంటి ఆయన సన్నిధి. ఏది మనం జీవిస్తున్నది? ఆయన సన్నిధి. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నీ హృదయము నా ఆలయము కదా, నేను నివసించే స్థలము కదా. అన్నదినము నీవు స్తుతిస్తున్నావు కదా. ఎక్కడ నన్ను విగ్రహంలో పెట్టి స్తుతిస్తున్నావా? లేకపోతే ఏదో బైబిల్ ముందు పక్క పెట్టాలి, బైబిల్ ముందు నువ్వు స్తుతిస్తున్నావా? ఎందుకంటే నీ హృదయము నా ఆలయము కదా, నేను నివసించు స్థలము కదా. మరి ఆ స్థలం ఎలా ఉన్నదంట? ఎలా ఉన్నది? వాక్యం చూద్దాం. నా మాట కాదు, వాక్యం చూద్దాం. ఏం చెప్తున్నది వాక్యం కూడా? నీ సన్నిధి ఎలా ఉన్నదంట? ఆయన సన్నిధి మన హృదయంలో ఉన్నంత వరకు మనకు ఆయుష్ ఇంతకైనా మనకు ఉన్నది, ఇలాగైనా మనం ఉన్నది అని మనకు అనిపిస్తున్నది. ఇంతకై దినమున మనం దేవుని సన్నిధిలోకే వచ్చాము, పరిశుద్ధ స్థలంలోనే నిలబడ్డాము. మనకి ఇంకా దినములు ఉన్నవి అని మనం ఆలోచిస్తున్నామా? అక్కడ వాక్యం సన్నిహితులు స్పష్టంగా మాట ఏం చెప్తున్నాం చూడండి. మళ్ళా అదే వచ్చిన ఏమి లేనట్టున్నదంట? ఆయుష్కాలం. మనము దేవుని సన్నిధికి వస్తూనే ఉన్నాము, కానీ మనం ఏమంటాము? నాకు ఇంకా ఆయుష్ ఉందిలే, నా దేవుని సన్నిధికి వచ్చేసినా కదా, రేపటి దినం నా ఇష్టానుసారంగా జీవించలే, నా ఆయుష్ ఇంకా పెరిగి ఉన్నదిలే.
ఎందుకంటే నేను ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఉన్నాను కదా, దేవుడి సన్నిధిలో నేను మారుమనసు పొంది ఉన్నాను కదా, దేవుడు నన్ను రక్షించున్నాడు కదా, నా పాపములు కడిగి ఉన్నాడు కదా, నా పాపముల నుండి నన్ను విముక్తిని చేసి పరిశుద్ధ పదవిని సిద్ధపరిచాడు కదా, పరిశుద్ధంగా నేను ఉన్నాను కదా అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆయన సన్నిధి ఎలా ఉన్నదంట? ఆయుష్ లేనట్టుగానే ఉన్నది. కాబట్టి మన ఆయుష్ ఎలా ఉన్నదంట? బెత్తడంతగా ఉన్నది. ఎలా ఉన్నది? బెత్తడంతగా. బెత్తడంటే 4 వేళ్ళు, ఒక్కొక్కటి ఒక్కొక్క వేలు తీసుకున్నామా? మన చిన్న వయసు ఏది? బాల్య వయసు. రెండవది యవ్వన వయసు. మూడవది ఏ వయసు? మూడవది వృద్ధాప్యం అయిపోయిందా? ముసలివాళ్ళు అయిపోయారా? లేరు కదా. మధ్యలో ఒకటి ఉంది కదా. ఈ ఒక్క దాంట్లో మనం అందరం ఏం చేస్తాం తెలుసా? ఊగిసలాడతాం. శ్రమలతోనూ, ఇబ్బందులతోనూ, పిల్లలతోనూ, కుటుంబంతోనూ. మన శ్రమలు ఎటువంటి పడేటివన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే ఈ కుటుంబ వ్యవస్థలో. మూడవ దాంట్లో మనం అపోస్తున్నప్పుడు మనం ఎంత శ్రమలు పడుతున్నప్పటికీ దేవాదేవుడు అంటాడు కదా, ఏమని? నేను నిన్ను చేయి పట్టి విడువను ఎడబాయను, ఎందుకంటే చూడము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను కనుక. నీ ఆయుష్ ఎంత అయినప్పటికీ 4 వేలలో బెత్తిడంతనే నీ ఆయుష్. బెత్తిడంత నీ ఆయుష్లో ఈ 4 పదాల్లో ఒకటి ఆలోచించుకుంటే నీ మూడవది ఏది? నీ కుటుంబ జీవితం, నీ కుటుంబ వ్యవహారం, నీ యవ్వన, నువ్వు దేవుడి సన్నిధిలో గడిపే ప్రతి క్షణము కూడా దేవుడు లెక్కిస్తూ వస్తే నీ ఉన్నదల్లో ఒకటి. ఇంకోటి ఏది? 4వది వృద్ధాప్యము. వృద్ధాప్యంలో నీవు జీవించాలంటే ఎలా జీవిస్తాము? కష్టముగా. నేను దేవుడి సన్నిధికి వెళ్ళలేనే, నేను వాక్యం చదవలేనే, నేను పాటలు పాడలేనే. అరే మంచిగా ఉన్నాం, ఈరోజు పాటలు పాడలే, దేవుడి సన్నిధి పాడగలుగుతామా? పాడలేము. దేవుడు చెప్పినట్టు జీవించమంటే జీవిస్తున్నామా? జీవించలేము. అందుకే తెలుసా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నీ ఆయుష్ పెద్దగా ఉందిలే, ఎందుకంటే నీ పాపముల చేత నీవు అనేకమైన నీ ఆయుష్ని తగ్గించుకుంటూ వచ్చేసావు. నీ ఆయుష్ ఎంతో ఉన్నప్పటికీ కూడా ఈరోజు నీ ఆయుష్ ఎంత అయినదంట? బెత్తెడంతైనది. నీ ఆయుష్ ఇతరులు బెత్తెడంతే ఉంటే ఆ బెత్తెడంత జీవితాన్ని నువ్వు దేవుడిలో గడుపుతున్నావా? నీ కుమారులు, నీ పిల్లలు దేవుడిలో గడపడానికి సిద్ధపడుతున్నారు ఇప్పటి నుంచే. మనకు తెలిసినది ఇది కూడా ఏమని? అరే దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిచ్చినది మన ఆయుష్ బెత్తడంతే అని చెప్పంటున్నాడే. మరి మన పిల్లలు దేవుడి సన్నిధిలో గడుపుతున్నారు ఈ దినమన? మన ఆత్మని దేవుడిలో గడపడానికి సిద్ధపరుస్తున్నామా ఈ దినమన? హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, బెత్తడంతా ఉన్న ఆయుష్ కాలాన్ని దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నదంట? ఎలా ఉన్నదంట? దేవుడి సన్నిధిలో లేనట్టే ఉన్నది. చూడడానికి ఆయుష్ ఎంతో ఉన్నట్టున్నది, కానీ అది లేదు. ఎందుకు లేదు అని అంటాడంటే ఆయన ఇచ్చినటువంటి మహాకృప. ఈ రోజు మనం జీవిస్తూ ఉన్నామంటే, ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నామంటే, ఆయన స్తుతిస్తున్నామంటే మనకు ఉన్నది ఏంటంటే ఆయన కృప. ఈ రోజు మనం ఎలా ఉన్నామో ఆయన కృపను బట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాము. వివాహ జీవితంలో మనం ఎన్నైనా చూసుకోవచ్చు. వివాహం చేసుకున్న తర్వాత పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఇల్లు కట్టడంలో కావచ్చు, పిల్లలకు వివాహం చేయడం విషయంలో కావచ్చు, ప్రతి విషయమందు కూడా నీ జీవితం ఎలా ఉండాలంట? ఆయన సన్నిధిని. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆయన సన్నిధిని ఆయుష్ కాలంగా ఉంది. ఆయుష్ లేనట్టుగానే కనిపిస్తుంది. మనం అనుకుంటున్నాం ఇదన్నా ఆయుష్ నాకు దండిగా ఉందిలే. ఎందుకు ఇది ఆయుష్ గురించి దేవుడు చెప్తున్నాడు మనకు? మనం ఏదో 100 ఏళ్ళు బతికేస్తున్నామని ఇక్కడ లేదు. దేవుడు అన్నాడు కదా, నీకు ఇన్న ఆయుష్ ఎంతవరకు అంటే ఆయన ఇచ్చిన కృపను ఎంతవరకే. ఈరోజు నీవు మనం జీవిస్తున్నాం అంటే ఆయన కృప మనకు ఉన్నంత వరకే. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ప్రభువా నీ కృప నాకు తోడుంటే చాలు. హల్లెలూయా. ఈరోజు మనం అనగలుగుతున్నామా? దేవా నీ కృప నాకు దయచేయను, నీ కృప నాకు తోడుగా దయచేయని అంటున్నావా? ఇప్పుడు యవ్వన వయసులో నుండి మనం రాలేకపోతున్నాం, బాల్య వయసులో రాలేకపోతున్నాం, వివాహ కుటుంబ సమస్యలు, కుటుంబ జీవితంలో మనం దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాం, ఆఖరికి వృద్ధాప్యంలో మనం రాగలుగుతున్నాం దేవుడి సన్నిధికి. బెత్తెడంత జీవితాల్లో మనం ఈరోజు దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతున్నామా? నిలబడి దేవుని మాటలు వినగలుగుతున్నామా? ఎందుకంటే మన ఆయుష్ అంట బెత్తెడంతే. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నది? వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా. ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉన్నది, దేవుడే వాక్యం. మరి ఈరోజు వాక్యం సెలవిస్తున్నది కదా స్పష్టంగా, ఏమని? నీ ఆయుష్ బెత్తెడంతా. నీ ఆయుష్ బెత్తెడంతే. నువ్వు ఆ సన్నిధిలోకి వచ్చి నువ్వు ఆనందిస్తున్నావు, ప్రభువా ప్రభువా ప్రభువా. మరి ఆనందించని నీ ఆత్మతో సత్యంతో ఆనందిస్తున్నావా? ఎలా ఆనందిస్తావు చూద్దాం ఒకసారి. ఇర్మీయా రాసిన గ్రంథము
3వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తున్నది? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను ఎవరు బాగు చేస్తారంట? ఎవరిని పిలుస్తున్నారు ఇక్కడ దేవుడు? భ్రష్టులైన బిడ్డలారా. నీవు నేను మనం ఎవరు మీ దినమున దేవునికి బిడ్డలమే కదా. ఎందుకు మనల్ని భ్రష్టులు అంటున్నాడు దేవుడి దినమున? దేవునికి లోబడినటువంటి వారందరూ ఎవరట? భ్రష్టులు. దేవుని చిత్తాన్ని నడవటువంటి వారంతా ఎవరో? ఇష్టం లేనటువంటి వారు దరిద్రులు. అందుకే అంటున్నాడు కదా దేవుడు అని, భ్రష్టులైన వారు బిడ్డలారా తిరిగి రండి. ఏ విశ్వాసం? అవిశ్వాసం. ఇప్పటివరకు నేను విశ్వాసముగా జీవిస్తున్నానులే, నేను విశ్వాసినిలే, నేను దేవుని సన్నిధిలో విశ్వాసంతో నడుచుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఆ విశ్వాసం నీకు దేవునికి మాత్రమే తెలుసు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటాడు? మీ విశ్వాసం. నేను ఎవరి విశ్వాసమును? మీ అంటే మనందరి విశ్వాసము. ఇప్పటి వరకు మన విశ్వాసం సరిగా లేదేమో. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈరోజు మన ఇష్టానుసారం ఉన్నామేమో. మన విశ్వాస జీవితం సరిగా లేకున్నప్పుడు ఆయన చెప్తున్నాడేమో, బిడ్డలారా కుమారులారా నా యొద్దకు రండి. ఎందుకంటే మీ విశ్వాసము అవిశ్వాసమును నేను అంటే అవిశ్వాసమును ఏం చేస్తాడంట? శ్వాసంగా మారుస్తాడు. మనం ఇందులో విశ్వాసంగా ఉన్నామని మనం అనుకుంటూ ఉండొచ్చు. దేవుని సన్నిధిలో నేను పాటలు పాడుతూ స్తుతిస్తూ నేను ఆయన సన్నిధిలో ఉండాలని మనం అనుకోవచ్చు. అయితే ఆయన అంటున్నాడు కదా, ఏమని? మీ యొక్క విశ్వాసం ఎలా ఉన్నదంట? అవిశ్వాసముగా ఉన్నది. కానీ మీ విశ్వాసం ఎలా ఉండాలంట? విశ్వాసంగా ఉండాలి. అటు విశ్వాసంగా ఉంటే ఆయన చూస్తున్నాడు. ఒక అవిశ్వాసమైన జీవితం కలిగి ఉంటే ఉన్నాడు తెలుసా అండి? నేనే బాగు చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. నేనే బాగు చేసేదను. ఎందుకంటే నీ యొక్క జీవితం యొక్క ఆయుష్ అంతా బెత్తెడు. ఆ బెత్తెడు జీవితాన్ని నువ్వు నా సన్నిధిలో గడపలేక నీ ఆయుష్ కాలాన్ని అంతా వృధా చేసుకునే ఎడలా, నీవు విశ్వాసంలో ఉన్నానని చెప్పి నడుచుకుంటూ ఉన్న ఎడలా, అప్పుడే అంటున్నాడు ఏమని? భ్రష్టులైన బిడ్డలారా నా యుద్ధకు మీరు రండి. ఈ యొక్క అవిశ్వాసాన్ని నేను విశ్వాసముగా మార్చదను. విశ్వాసముగా మార్చదను. ఎప్పుడైతే మీ విశ్వాసము ద్వారా ఏమి కలుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం అంటే దేవుని యొక్క విధేయత కలిగి ఉంటాం. హల్లెలూయా. విధేయత కలిగినట్లు దేవుడు అన్నాడు కదా, నా యుద్ధకు రండి. అయితే ఏం చెప్తా చదువు వాక్యం? నీవే మా దేవుడైన యెహోవావు, మా దేవుడైన యెహోవావు ఎక్కడికి వచ్చుచున్నావు? ఈ మాటలు కూడా మనం చేత పట్టుకొని, ప్రభువా మేము మీ సన్నిధికి వచ్చామని మీరు ఎంతమంది ప్రార్థించాము పొద్దున? ఒకవేళ మన జీవితం అటువంటి భ్రష్టకరమైన స్థితిలో ఉంటే ఈరోజు మనం ప్రార్థించవలసిన ప్రార్థన ఏంటి? ప్రభువా, యెహోవా, తండ్రి అయిన దేవా, క్రీస్తు నీ రక్తంలో కడగబడ్డ నీ బిడ్డలమైన మేము మీ సన్నిధికి వచ్చున్నాం కదా. ఏమంటున్నారు అక్కడ? మేము వచ్చి ఉన్నామయ్యా. ఎందుకు వచ్చి ఉన్నాము ఇక్కడికి? ఎందుకు వచ్చి ఉన్నాము ఇక్కడికి? దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చి ఉన్నాము? స్తుతించడానికి, ఆరాధించడానికి, సాక్ష్యం ఉమ్మచడానికి, దేవుడు చేసిన మేలు దేనిని మరవకుండా ఆయనను మనము మహిమపరచడానికి. మరి ఆయనను మహిమపరచడానికి మనం సిద్ధపడుతున్నామా? మన సమయంలో విషయంలో మనం ఎన్నోసార్లు దైవజనులు మనకు వివరించారు. సమయం పోనీయక చేసుకున్నాం. ఎందుకంటే గడిచిన 40 దినాలు ఉపవాసాలు ఉన్నారు, బాగుంది. గుడ్ ఫ్రైడే అయిపోయింది, బాగుంది. ఈస్టర్ అయిపోయింది, బాగుంది. మరి తిరిగి లేచిన యేసు వారు చూస్తున్నారు, నా భ్రష్టులైన బిడ్డలారా, ఇకనైనా సరే మీ హృదయం మార్చుకొనక నా వైపు తిరగకుండా మీరు ఏమైపోతారంట? భ్రష్టులైపోతారు. ఎందుకు? వాక్యం సర్విస్తున్నది ఏమని? నా బిడ్డలు నా మాట వింటారు, నా ప్రజలు నా ఆజ్ఞకు లోబడతారు. అందుకని వాక్యం సర్విస్తున్న మాట ఏమని? నిశ్చయంగా కొండల మీద జరిగిన చదువుదాం వాక్యము. కొండల మీద జరిగినది మోసకరము, కొండల మీద జరిగినది మోసకరము, పర్వతాల మీద చేసిన ఘోష. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ ఘోష చేస్తున్నాం? పర్వతముల వల్లే మనం పై ఎక్కడో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎక్కడో ఘోషిస్తాడు ప్రభువా 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 అని చెప్పని. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీవు ఎక్కడికి రమ్మంటున్నాడు? ఎక్కడికి రమ్మన్నాడు ఆయన? ఆయన సన్నిధికి. ఎక్కడి నుంచో కానీ నువ్వు ప్రార్థించాల్సి ఉంది.
ఎక్కడి నుండో కదా నువ్వు ఘోష చేయవలసింది. ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో చేసిన ఘోష అంట వ్యర్థమైనది. ఎక్కడెక్కడో మనం మాట్లాడే ప్రతి మాట కూడా వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు. నరుని హృదయం కేవలం పుట్టుకతోనే ఎటువంటిదంట? చెడ్డది. చెడ్డ హృదయంలో మనం అనుకోవచ్చు, నా ఆయుష్ చాలా ఉంది కదా, రేపు నేను బ్రతికేయచ్చు కదా అనుకోవచ్చు. నరుడా, ఏ రాత్రికే నీ ప్రాణం నేను తినము, తాగము, సుఖించము, నిద్రించము అని చెప్పని సహోదరుడు చెప్పిన వాక్యంలో చెప్పినట్టు మాట. అయితే ఈ రాత్రికే నేను అడుగుతున్నాను, నీ ప్రాణం జాగ్రత్త. ఎందుకంటే విశ్వాస జీవితంలో మనం ఎంతవరకు ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించమంటూ చెప్తున్న మాట, నష్టులైన బిడ్డలారా. మరి ఇక్కడైనా మనం తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతాం దేవుని సన్నిధికి? ఉన్న వ్యక్తిగత జీవితంలో మన కుటుంబాన్ని మనం కట్టుకోకపోతే ఇంకెప్పుడు కట్టుకోగలుగుతున్నాము? మన బిడ్డల విషయంలో మన బిడ్డలు నేను దేవుని సన్నిధికి నడిపించలేకపోతే ఇంకెప్పుడు మనం నడిపిస్తున్నాము? యవ్వన కాలం అయిపోయింది, పాటలు పాడే సమయం అయిపోయింది, ముసలి వాళ్ళం అయిన తర్వాత ప్రభువా అని వస్తామంటే రాగలుగుతామా? మోకాల్లో నడవలేని స్థితి, దేవుడి సన్నిధిలోకి వచ్చి పాడలేని స్థితి, కళ్ళతో చూసే చూపు కోల్పోయే స్థితి. అటువంటి ముసలితనంలోకి వచ్చి ఇంకొక ఏలుంది కదా నా ఆయుష్, ఆ ఆయుష్లో నేను దేవుడితో గడుపుతాలి అని మనం అనుకుంటాము? ఇంకా కాదు కదా. దేవుడు అన్నాడు, ఉన్న బెత్తడి జీవితాన్ని నీవు ఎలా గడపాలంట? దేవుడి సన్నిధిలో నీవు గడిపితే అది ఆయుష్ని దేవుడు ఆయన కృపను బట్టి పెంచేవాడిగా, సంతోషించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి స్థితి నువ్వు ఎక్కడ ప్రార్థిస్తున్నావంట? ఎక్కడ ఘోషిస్తున్నావంట? పర్వతంలో. కొండలంటే చిన్న కొండ, పర్వతం అంటే పెద్దది. మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనలో యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ చేశారు ప్రార్థన? కొండ మీదనే చేశారు. ప్రసంగం ఎక్కడ చేశాడు? కొండల మీదనే చేశారు. అటువంటి ప్రార్థనలు చేసినటువంటి యేసుక్రీస్తు వారే అంటున్నారు కదా వాక్యంలో. వాక్యమే సర్వీసులు అక్కడి నుంచి వచ్చి కొండల మీద జరిగినది. ఇప్పుడు వరకు ఎక్కడ యేసుక్రీస్తు వారు కొండల మీద సువార్త ఖచ్చితంగా చెప్పాడు. అయితే ఎవరైతే వాక్యం విన్నారో వారు ఏం చేశారో? రక్షింపబడ్డారు. ఎవరైతే ఆ కొండ మీద చెప్పినటువంటి ప్రతి మాటను విన్నారో వారు దానిని రక్షింపబడ్డారు. ఎవరైతే ఆ కొండ మీద జరిగినటువంటి ప్రార్థన వినలేదో, ఆ వాక్యం వినలేదో, వారు ఏమైపోయారు? నశించిపోయారు. ఇక్కడైనా సరే సహోదరుడా, సహోదరి, నా కుమారుడా, ఇక్కడైనా సరే నీవు మారు మనసు పొందాలంటే భ్రష్టుడైన బిడ్డలారా, నా కుమారులారా రండి. ఎందుకంటే సమయం ఇంకా నువ్వు స్ఫోనీయంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఇదే నీకు అనుకూల సమయము. నాకు మారు మనసు ఇంకా ఉందిలే, నా సమయం ఉందిలే అని మనం అనుకుంటున్నామేమో. చూద్దామా ఇంకా మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడబడి. ఎవరికి ఈ మాట? అన్యజనులు అంటే ఇందాక మనం వాక్యంలో ముందు ఏ మాట చెప్పాడు? అంతా భ్రష్టమైన నా బిడ్డలారా. ఆ బిడ్డలంటే ఎవరు? విశ్వాసంతో ఉన్నారా? అవిశ్వాసంతో ఉన్నారు. అవిశ్వాసంతో ఉన్నవారిని ఏమంటారు? అవిశ్వాసంతో ఉన్నవారిని ఏమంటారు? అన్యులే అంటారు. అన్యులే అయినటువంటి వారు ఎక్కడికి రావాలంట? వాక్యం సర్వీసులు మాట ఏమిటి? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. నా మందిరము సమస్తమైన అన్ని జనులకు. ఎవరైతే ఇంకనూ నేను ప్రార్థించలేకపోతున్నానే, ఇంకనూ నాకు మారు మనసు లేదే, ఇంకనూ నేను దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నానే, ఇంకనూ నేను దేవుని స్తుతించలేకపోతున్నానే, దేవుడు నేను ఇంకనూ కనబడలేకపోతున్నానే అని ఇంకనూ నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే నా మందిరము నీ కొరకు సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. నీ హృదయం అనే ఆలయంలో నీవు మందిరం కట్టుకుని ఉన్నావు. నీ ఆలోచనలు అనేకమైనప్పటికీ నీ ఆయుష్ అంతా బెత్తెడంత. ఆ బెత్తెడంతా నీ ఆయుష్ను నేను పొడిగించాలి అంటే నువ్వేం చేయాలా? నా మందిరంలోకి రావాలంటే అంతకన్నా ముందు ఏమంటున్నాడు దేవుడు స్పష్టంగా? భ్రష్టమైన నా బిడ్డలారా. మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని? అరే నువ్వు భ్రష్టత్వంలో జీవిస్తున్నావురా. ఆయన ఏమంటున్నాడు వాక్యంలో? నా బిడ్డ అంటున్నాడు. ఇంకా నువ్వు అలాగే ఉన్నట్లయితే ఇంకా నువ్వు మారేదా? నువ్వు నా బిడ్డవే. నువ్వు రాకుమార్తె, రాకుమారుడా,
ఎందుకంటే నేను నీ కొరకు ప్రాణం పెట్టాక నేను నిన్ను ప్రేమించున్నాను కదా. నీ కొరకే కదా నా మందిరాన్ని నేను సిద్ధపరిచాను. నీ కొరకే కదా నీవు ఇక్కడైనా మారు మనసు పొందుతావని చెప్పే కదా నేను ఇక్కడ సిద్ధపరిచింది. ఇక్కడైనా మారు మనసు పొందకుండా గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ డే అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకనైనా నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థనలు వింటున్నావు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి కొండల మీద ప్రార్థనలు నువ్వు విన్నప్పటికీ కూడా, ఆ ప్రార్థనలు విన్నప్పటికీ కూడా ఇక్కడైనా నీవు మారు మనసు లేకపోతే దేవుడు అంటున్నాడు నీవు భ్రష్టత్వంలో జీవిస్తున్నావు. భ్రష్టత్వమైన జీవితంలో జీవిస్తున్న నిన్ను నా బిడ్డనే కదా దేవుడు అంటున్నాడు. దేవుడు మరి ఈరోజు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను దేవుడు మనకు మనం ప్రశ్నించుకున్నాం. దేవుడు అన్నాడు కదా నాతోనూ మనతో ఇక్కడ ఎంతమంది అయితే ఉంటారో మనందరితో చెప్తున్నాడు అనమాట. ఈరోజు నా స్థితి ఏంటి, ఈ బెత్తడి జీవితంలో నా స్థితి ఏంటి, ఏ స్థితిలో నేనున్నాను, యవ్వనుడిగా ఉన్నానా, బాల్యంలో ఉన్నానా, నా కుటుంబ వ్యవస్థ ఎలా నడుస్తున్నది ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ అటువంటిది లేనట్లయితే దేవుడు చెప్తున్నాడు మాట ఏంది, నా మందిరము సమస్తమైన అన్ని జనులతో సైతము ప్రార్థన మందిరము. కాబట్టి అక్కడికి వచ్చి మనం ప్రార్థిస్తాం. అక్కడికి వచ్చి మనం ప్రార్థనలో ఆయన అడిగితే అంటారు కదా నీ కొరకు నేను దీవెనలు కుమ్మరించదను, నీ ఆయుస్సును పొడిగించదను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా ఏమైపోయినది, సూర్యచంద్రులు సైతము ఆగిపోయి. ఏలీ మీ వంటి వాడే కదా, ఏలియా మీ వంటి వాడే కదా అనే వాక్యం లేదా, చూడలేదా గ్రంథంలో మాట. ఎందుకు ఏలియా మన వంటి వాడే అయినప్పుడు, మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయినప్పుడు మనం ఎందుకు దేవుడి పట్ల కార్యం చేయలేకపోతున్నాం? హల్లెలూయా. అదే ఒక 10వ వచనం చదువు, అదే 11వ వచనం అధ్యాయం మత్తయి మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక. ఏ రాజ్యం అంట? దావీదు రాజ్యం స్థితింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసి, అప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి కేకలు వేశారు. ఈరోజు నీవు దేవుని సన్నిధికి వచ్చి వేయవలసిన కేకలు, మరి అటువంటి కేకలు మనం వేస్తున్నాము. సర్వోన్నత స్థలంలో నివసిస్తున్న దేవునికి మహిమని మనం ఈరోజు స్తుతులు చెల్లిస్తున్నాము. సర్వసింహాసనటువంటి క్రీస్తు ఆయన సింహాసనం మీద రాజ్యం వెళుతున్నానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన పాపముని ఇంకనైనా ఒప్పుకొని ఈ రోజు కానీ మన జీవితాలను మార్చుకొని ఆయన సదరు నిలబడుతున్నాము. అందుకే అంటున్నాడు కదా ఒకవేళ అట్టి స్థితి లేకపోతే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునట్లు నువ్వు ఈ దినం దేవుని సదరు నిలబడినప్పుడు ఆయనకు మాత్రమే మహిమ. హల్లెలూయా. ఆయనకు మాత్రమే మహిమ కలుగుతాయి కనుక ఆయన అంటాడు నీవు నా కుమారుడు. హల్లెలూయా. నీ అవిశ్వాసం సైతం నేను విశ్వాసముగా మార్చాను. హల్లెలూయా. ఎప్పుడైతే నీ అవిశ్వాసమైన జీవితంని విశ్వాసముగా మార్చానో ఆ జీవితం నుండి ఏం చేశాడంట, ఏం చేస్తాడు వాక్యానికి వెళ్దాం. ముందు వాక్యాలకి ఏం చెప్పాడు, అవిశ్వాసమైన జీవితం నుండి బెత్తడంత జీవితాన్ని సైతము పొడిగించగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి అటువంటి బెత్తడంత జీవితాన్ని ఆయన పొడిగించగలిగినప్పుడు మరి ఆయన సన్నిధిలో ఉండడానికి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎందుకు ఆలోచిస్తున్నాం? సమయానికి రావాలన్న ఆవిడ ఆలోచన ఎందుకు? మనకి ఏమి కొదవైనది ఏదైనా ఉన్నాం, ఏమీ కొదవలేదే. దేవాది దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, మహా ఐశ్వర్యమును బట్టి, ఐశ్వర్యం అనగానే నాకు ఏం ఐశ్వర్యం ఉందండి అనేరు. దేవుడు అంటాడు కదా నా బిడ్డలకు వారికి ఏమి కావాలో నేను వారికి ముందుగానే ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. మరి సమకూర్చిన వాటిని ఇచ్చిన వాటిని పొందుకోలేకపోతున్నట్టు అది నా తప్ప, మన తప్ప? మన తప్పే. హల్లెలూయా. మరి మన తప్పని మనం గ్రహించినప్పుడు దేవాది దేవుడితో పాటు మనం నడవాలంటే ఆయన వాక్యము చెప్పిన మాట ఏంటి, నీ బెత్తడంత జీవితం. ఎటువంటి జీవితం అంట? బెత్తడంత జీవితం. ఆ బెత్తడంత జీవితంలో సక్రమంగా నీ కుటుంబాన్ని కానీ, నీ సంఘాన్ని కానీ, నీ ఇల్లుని కానీ, మన జీవితాన్ని కానీ కట్టుకోలేకపోతే మనల్ని ఏమంటాడు దేవుడు? దుష్టులైన నా బిడ్డలు. బిడ్డలు కాదు, నా బిడ్డలు, నా బిడ్డలు, నా బిడ్డలు కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాను. సింహాసనాల మీద నేను కూర్చొని ఉన్నాను. అక్కడ ఏమవుతున్నాను? తర్వాత వచ్చినట్లయితే తర్వాత వచ్చిన ఏం చెప్తున్నా? హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తానంట?
ఒకవేళ ఇప్పటికైనా మనం అవిశ్వాసంగా ఉందేమో, ఇప్పటికైనా మనం అవిశ్వాసమైన జీవితంలో గడుపుతున్నాము, ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే ఆ అవిశ్వాసమైన జీవితాన్ని సైతం దేవుడు బాగు అంటే బాగు చేస్తాడంటే ఇప్పటివరకు ఎలా ఉంది మన జీవితం? అవిశ్వాసం. ఓకే, దాని తర్వాత చెప్పిన వాక్యం ఏంటి? ఆయన వచ్చిన మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అవిశ్వాసమైన జీవితాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. బాగు చేస్తాడంటే అప్పటి వరకు ఆ పాత్రలో ఏమున్నదట? ఏదేదో తిన్నాము, ఇంకా మళ్ళా తినాలని ఏం చేయాలి? ఆ పాత్రని కడగాలి కదా. ఇప్పుడు ఉదాహరణ మనం బిర్యానీ తినాలంటే ఆడ పాత్రలో గిన్నెలన్నీ ఎట్టేటట్టు ఉన్నాయి, వాటిని ఏం చేస్తాము? కడుక్కొని తింటాం. అలాగే దేవుని వాక్యం కూడా మన హృదయంలో నిలబడాలంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత మన పాత్ర హృదయాల్ని కడగబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా మనం కడగబడతామో, ఎప్పుడైతే వాక్యం ద్వారా ఆరాధన ద్వారా మనం సిద్ధపడతామో, అప్పుడు దేవుడు అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, సర్వోన్నత స్థలంలో ఉన్న నాకు ఏం కలుగుతాడంట? వాక్యం విన్నారు కదమ్మా, సర్వోన్నత స్థలంలో ఆయనకు మహిమ. హల్లెలూయా. మరి అటువంటి మహిమకరమైన జీవితం నీవు నేను మనమందరం జీవిస్తూ దేవుని నామానికి మహిమ కలుగులాగా జీవించడం కాక అందరం బాగుంటే ప్రార్థించుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం. మొదటిగా సహోదరు ద్వారా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. మరోసారి తండ్రి నాతో ప్రజలందరితో మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రం. మా జీవితాలు ఇంకనూ తండ్రి సరిగా లేవేమో తండ్రి, మా కుటుంబ విషయంలో, మా పిల్లల విషయంలో, అదేవిధంగా తండ్రి మా వయసు విషయంలో తండ్రి ఇంకా అశ్రద్ధగా మరి ఈ దినమున ఎందరు నిమిత్తమైతే మాట్లాడారో తండ్రి మాకు తెలియదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీ ఒక్క వాక్యాన్ని గ్రహించే కృపను దయచేయండి. హృదయమైన మీద భద్రపరచమని ప్రార్థిస్తున్నామయ్యా, సహాయం దయచేయండి. మీ చిత్తానికి మాత్రమే లోబడి సంఘమునైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క హృదయం మీద మీరే రాసి మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని లేవనెత్తామని, సమస్త మహిమకరంతో ప్రభావం మీరే చెల్లించుకోవాలని నా దగ్గర ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు మనకు చేసిన